వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను మీ లావణ్య. ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 60 రోజుల పాటు పారాక్వైడ్ గడ్డి మందు అమ్మకాలు, నిల్వలు, వినియోగంపై నిషేధం విధించింది. నిబంధనలు ఉల్లంఘించి పారాక్వైడ్ మందు అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గడ్డి మందుపై మాట్లాడడానికి స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు డాక్టర్ మహేష్ రెడ్డి. నమస్తే సార్. నమస్తే అండి. సో ఈరోజు మన టాపిక్ తీసుకున్నట్టయితే ఎక్కువగా మనం గడ్డి మందు గురించి టాపిక్ అయితే మనకి ముందుగా వచ్చేసింది సార్. సో ఏంటంటే పారాక్వైడ్ గడ్డి మందు అనేది చాలా ప్రమాదకరమైనది అని మనకు తెలుస్తుంది. దాని గురించి మీరేం చెప్తారు? అవునండి, ఇది యాక్చువల్గా లాస్ట్ టైము ఈ పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొదట్లో కూడా మన స్వతంత్ర టీవీ వాళ్ళు దీని గురించి కథనాలు, ప్రెస్ మీట్లు అన్నీ చేయడం జరిగింది. ఇవాళ ఈ విజయం బ్యాన్ అయింది అంటే స్వతంత్ర టీవీ కూడా ఒక పార్ట్ ఆఫ్ ఇట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ మీ ఛానల్కి. సో మీరు అన్నట్టు ఇది చాలా డేంజరస్ మందు. ఇది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, అవేర్నెస్ వచ్చింది. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయ్యి నిన్న జియో నెంబర్ 24 దీన్ని అమ్మకాలు, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్, నిల్వలు అన్నీ కంప్లీట్గా 60 రోజుల పాటు బ్యాన్ చేస్తున్నట్టు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. చాలా సంతోషకరమైన విషయం అండ్ ఆహ్వానించదగ్గ విషయం. అండ్ దీని గురించి ఇది ఒక్కటే ఉత్తర్వులు జారీ చేయడమే కాకుండా మొన్న మన 30వ తారీఖు నాడు లాస్ట్ అసెంబ్లీ సెషన్ రోజు కూడా దీని గురించి అసెంబ్లీలో చర్చ కూడా జరిగి దీన్ని ఖచ్చితంగా పర్మనెంట్గా బ్యాన్ చేయాలని చెప్పేసి సభ మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్కి కూడా, యూనియన్ గవర్నమెంట్కి కూడా సిఫార్సు చేయడం జరిగిందండి. గడ్డి మందు వినియోగం అనేది ప్రమాదకరమని తెలుసు, కానీ ఎందుకు వినియోగంలో ఉంచారంటారు? బేసిక్గా ఇది ప్రమాదకరం అనేది ఎక్కువ పబ్లిక్ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి అంత సీరియస్నెస్ అనేది తెలియదండి ఇన్ని రోజులు. యాక్చువల్గా తెలిసిన చోట్ల ప్రపంచంలో ఆల్మోస్ట్ 70 దేశాల పైన ఇది బ్యాన్ చేసిరు ఆల్రెడీ. బట్ ఇంత డేంజర్ ఉంది, ఇన్ని ప్రాణాలు పోతున్నాయన్న సంగతి ఇంత డీటెయిల్గా తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు తెలిసిన వెంటనే వాళ్ళందరూ ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి, అందరు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి దీన్ని బ్యాన్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. సో పారాక్వైడ్ అనే గడ్డి మందు చాలా ప్రమాదకరమైనది ఇప్పుడు తెలుస్తోంది. సో ప్రజలకి పారాక్వైడ్ గడ్డి మందు అనే దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు? ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు మేడం. ఆల్రెడీ గవర్నమెంట్ బ్యాన్ చేద్దామని చెప్పేసి కంప్లీట్ బ్యాన్ తెలంగాణలో చేసేసిరు. ఆల్రెడీ దీనికంటే ముందే మన ఒరిస్సా గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసిరు. అండ్ దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్ళినాం. లాస్ట్ మంత్ ఢిల్లీ వెళ్ళి ఒక వారం రోజులు అక్కడే ఉండి దీని గురించి దగ్గర ఒక 50-60 మంది ఎంపీలను కలవడం జరిగింది. అండ్ రీసెంట్గా మన లోక్సభలో డాక్టర్ కడియం కావ్య గారు, వరంగల్ ఎంపీ గారు కూడా దీనికి పర్మనెంట్గా బ్యాన్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. దానికంటే ముందు నేను ఢిల్లీలో ఉన్న క్రమంలోనే బీహార్కు చెందిన నేషనల్ ఆర్జేడీ స్పోక్స్ పర్సన్ ప్రొఫెసర్ మనోజ్ కుమార్ జా, ఈజ్ రాజ్యసభ ఎంపీ, వారు కూడా దీనికి పర్మనెంట్గా బ్యాన్ చేయాలని చెప్పి డిమాండ్ చేసిరు. ప్లస్ దీనికంటే ముందు మన కేఆర్ సురేష్ రెడ్డి గారు, రాజ్యసభ ఎంపీ, తను కూడా దీన్ని ఖచ్చితంగా పర్మనెంట్ బ్యాన్ చేయాలని చెప్పి, అంటే ఈ ఒక్క సెషన్లోనే పార్లమెంట్లో 3 ఎంపీలు మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు కూడా దీన్ని సెక్షన్ 377 కింద పార్లమెంట్లో లెటర్ సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ నేను కూడా పర్సనల్గా మన సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టరు శివరాజ్ సింగ్ చౌహాన్ సాబ్ని కూడా పర్సనల్గా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వారు కూడా దీన్ని సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇదే విధంగా ఆల్ ద యూనియన్ క్యాబినెట్ మెంబర్స్ని చాలామందిని కలవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో తొందరలోనే సెంట్రల్ కూడా దీని మీద చొరవ తీసుకొని పర్మనెంట్ బ్యాన్ చేసింది అంటే ఎలాంటి ఇది లేకుండా ఉంటుందని. రైట్, మీరు దీనిపై ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? ఇది యాక్చువల్గా మేడం, ఈ పాయిజనింగ్ పేషెంట్స్ని నేను చూడబట్టి ఇంచుమించు ఒక 10-15 సంవత్సరాలు అవుతుంది. ఎస్పెషల్గా ఒక 7-8 ఇయర్స్ నుంచి, అంటే పోరాటం ఇన్ ద సెన్స్ ఇంత పెద్ద స్థాయిలో అప్పుడు చేయలేదు. తెలిసిన వాళ్ళతో మాట్లాడడం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, అవేర్నెస్ క్రియేట్ చేయడం, కొంతమంది ఆఫీసర్లకు కానీ లీడర్లకు కానీ దీని గురించి రిప్రజెంటేషన్ చేయడం, ఇట్లా చాలామంది చేస్తున్నారు. నేను ఒక్కడనే కాదు, త్రూ అవుట్ ద కంట్రీ మన దగ్గర కూడా చాలామంది డాక్టర్స్ వీలైన చోట్లలో మాట్లాడుతూ వస్తున్నాం. ఇది ఈ 7-8 సంవత్సరాలుగా. కానీ దీని గురించి ఎలాంటి స్టెప్స్ పడట్లేదు. ఇది ఇంతకుముందు కూడా అసెంబ్లీలో 1-2 సార్లు చర్చకు వచ్చింది, పార్లమెంట్లో కూడా ఒకసారి జస్ట్ క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ రేజ్ అయింది. కాకపోతే దీని సీరియస్నెస్ అనేది ఇంత ఉంది అన్నది తెలియక దీన్ని ఎలాంటి స్టెప్స్ అనేది పడతలేకుండే. సో ఈ గత 3-4 మాసాల నుంచి ఇంకా నేను ఆ రోజు ఏమనుకున్నా అంటే దీని గురించి ఎంతమందికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఏమి ఇచ్చినా కూడా దీనివల్ల జరిగేది ఏం లేదు. ఖచ్చితంగా మనం రూట్ కాజ్కి వెళ్దాం.
ఇది ఎవరు వాడుతున్నారు? మనకి రైతులు వాడుతున్నారు. ఉపయోగం ఎవరికి? రైతులకు ఉపయోగం. నిజంగా రైతులకు లేకపోతే వ్యవసాయం రైతులే. సో రైతులకు ఇది లేకుండా వ్యవసాయం నడుస్తుందా నడవదా? ఇది మ్యాండేటరీయా? ఏదైనా ఎరువా లేదంటే తెగలు నివారించడానికి అయిందని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకే అవేర్నెస్ చేద్దాం. ఎందుకంటే దీనివల్ల ప్రాణాలు కోల్పోయేది కూడా మ్యాక్సిమం రైతులే, వాళ్ళ కుటుంబీకులే. అందుకోసం అని చెప్పేసి గత 3-4 నెలల నుంచి మేము ఒక పోరాటం, ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకొని ఊరూరు తిరిగినాం. ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ ఒక మెడికల్ క్యాంపు, అక్కడ లోకల్ స్థానిక లీడర్లతోటి హెల్ప్ తీసుకొని ఒక మెడికల్ క్యాంపు ప్లస్ పారాక్విట్ గడ్డి మందు మీద అవగాహన సదస్సు అని, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, లాభాలు ఏంటి, ఇది లేకుండా దీనికి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమున్నాయి, నేను కూడా చాలా నేర్చుకున్నా ఆ ప్రాసెస్లో. ఎందుకంటే మనం రేపు దీన్ని బ్యాన్ చేయమని చెప్పి కొట్లాడినప్పుడు కూడా దీనికి ప్రత్యామ్నాయ పద్ధతులు లేకుండా బ్యాన్ చేస్తే రైతులకు ఇబ్బంది అవుతుంది అనే క్వశ్చన్ వస్తుంది. సో దీని ప్రత్యామ్నాయ పద్ధతుల గురించి, సేఫర్ ఆల్టర్నేటివ్స్ గురించి అన్నీ తెలుసుకొని రైతులతోటి కూడా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంచుమించు ఒక 30-40 గ్రామాల రైతులు ఏకకంఠంతో మా ఊర్లో మేము బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చారు. ఇవన్నీ చూసిన క్రమంలో అదే టైంలో మేము మన లీడర్స్ని, ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను కలుసుకుంటూ ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఈ క్రమంలో చాలామంది మంచిగా రెస్పాండ్ అయ్యారు. అదే క్రమంలో ఈ జడ్జిలకి, ఆఫీసర్లకు కూడా ఇచ్చుకుంటూ వచ్చినాం. సో మన తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకొని, ఇది మనం సర్క్యులేట్ చేసిన లెటర్స్ని సుమోటోగా తీసుకొని వారు కూడా ఒక పిల్లు, అది పిల్ నెంబరు 3/2026 ఫిబ్రవరిలో స్వీకరించి వాళ్ళు పిల్ ఫైల్ చేశారు సుమోటోగా. వారు కూడా యూనియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి దీని గురించి వివరణ ఇవ్వండి అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. సో ఇట్లా ఈ గత 4 నెలల నుంచి దీన్ని ఉధృతం చేసుకుంటూ వచ్చినాం. రైట్. అంటే ఇది ఎప్పుడు మీకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో కూడా ఎప్పుడు డేంజర్ అని తెలిసింది, జనాలకి ఎప్పటి నుంచి మీరు అవగాహన కల్పిస్తున్నారు? ఎగ్జాక్ట్లీ దాన్ని డేంజర్ అని తెలిసింది ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి చిన్నగా ఏదో తోచిన స్థాయిలో చేసుకుంటూ వచ్చినాం, కానీ ఇది ఎలాంటి అడుగు పడేటట్టు లేదు అని చెప్పేసి ఇంకా ఉధృతంగా ఉద్యమంలాగా ఈ 4 నెలల నుంచి స్టార్ట్ చేసినామండి. 4 నెలల నుంచి కూడా మీరు కంటిన్యూస్గా ఎవ్రీ డే 7-8 ఇయర్స్ నుంచి కూడా ఇది కొనసాగుతుందండి. సో రైతులకి అంటే ఎలా, ఇప్పుడు ఉన్న రైతులకి పారక్వేడ్ అనేది కూడా ఇప్పుడు చట్టబద్ధత మనం తీసుకుంటే జీవో 25 కూడా నిషేధించినట్టుగా తెలుస్తుంది. సో జీవో 25 నిషేధించిన తర్వాత కూడా మనం చూస్తున్నాము అంటే 75 కంట్రీస్లో కంటే ఎక్కువ కూడా ఆల్రెడీ బ్యాన్ చేశారు అనేది కూడా, ఇంత డేంజర్ అనేది కూడా ఇండియాలో ఎందుకు బ్యాన్ చేయలేకపోయారు? ఎగ్జాక్ట్లీ అండి. విషయం ఏంటంటే దీనివల్ల ఇంత సీరియస్నెస్ ఉందనేది గవర్నమెంట్ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. ఇది మీరు అన్నట్టు మోర్ దాన్ 75 కంట్రీస్లో ఆల్రెడీ బ్యాన్ అయింది. ఎక్కడైతే అంటే వీటి గురించి ఎక్కువ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఈ కేసెస్ గురించి మన దగ్గర ఏమవుతుందంటే ఈ పాయిజనింగ్ కేసెస్, ఈ సూసైడల్ కేసెస్ కానీ ఇట్లాంటి పెద్దగా మనకి పబ్లిక్లోకి రావు ఇవి. సో తెలుసని నేను అనుకోను. డెఫినెట్గా ఇప్పుడు తెలిసిన వెంటనే వాళ్ళు కూడా స్టెప్స్ తీసుకుంటున్నారు కాబట్టి సంతోషకరమైన విషయం. వీళ్ళని తొందరగా చేసుకుంటే ఇంకా మంచిది. రైట్. అంటే మనం అడిగినప్పుడు అవైలబుల్ లేదంటుంది గవర్నమెంట్, కానీ ఈజీగా అమెజాన్లో దొరుకుతుంది. అవునండి, లాస్ట్ టైం మన స్టూడియోలో లైవ్లో అమెజాన్ ఓపెన్ చేసి కూడా చూపెట్టినాం మనం. సో దీని గురించి నిన్న మన రాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు దగ్గర కూడా డిస్కషన్ వచ్చింది. సార్ అడిగారు, మహేష్ మరి ఇప్పుడు మనం జియో రిలీజ్ చేసి షాప్స్ నుంచి కంప్లీట్గా రిమూవ్ చేసేస్తున్నాం, బ్యాన్ చేసేస్తున్నాం, ఆన్లైన్ మరి మనం ఎట్లా కంట్రోల్ చేయాలనే డిస్కషన్ వచ్చింది. ఆ డిస్కషన్లో మిగతా ఆఫీసర్లు, సార్ గారితో నేను కూడా డిస్కస్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు ఒక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉంది మనకి, దానికి శిఖా గోయల్ గారు ఐపీఎస్ గారు దానికి ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో ఈ జియో కాపీ వారికి కూడా పెట్టి ఈ ఏదైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా ఇది తెలంగాణలో 100% బ్యాన్ అయింది, దీని సేల్స్ కానీ ఏది కూడా తెలంగాణలో దొరకకూడదని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. సో అన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తో సహా ఎక్కడ కూడా పారాక్విట్ అనేది దొరకదు. అంటే ఇది ఇంత డేంజర్ అని తెలిసినా కూడా గవర్నమెంట్ బ్యాన్ చేయకపోవడం అనేది గవర్నమెంట్ నిర్లక్ష్యమైన అంటారు? ఎగ్జాక్ట్లీ అండి, తెలియకపోవడం అనేది నేను అనుకుంటున్నా, తెలుసని మాత్రం నేను అనుకోను. ఇప్పుడు తెలిసిన వెంటనే అయితే డెఫినెట్గా వాళ్ళు తొందర రెస్పాండ్ అయ్యారండి. ఎందుకంటే హార్డ్లీ మనం ఇది ఉద్యమంలాగా స్టార్ట్ చేసింది 3-4 మంత్సే. 3-4 మంత్స్లో ఒక రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్గా నిషేధించి సభ మొత్తం అన్ని పార్టీసు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఏకపక్షంగా ఏకగ్రీవ తీర్మానం చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఇష్యూ. సో అందరికీ కన్సర్న్ ఉంది గవర్నమెంట్కి, అందుకోసమని ఇంత తొందర నిర్ణయం తీసుకున్నారని చెప్పి నేను ఆలోచిస్తున్నాను.
రైట్. అంటే ఇంతకుముందు కూడా 60 రోజులకు గాను నిన్న జీవో నెంబర్ 25 కూడా రిలీజ్ చేసింది. అంటే కేవలం ఇది 60 రోజులు మాత్రమే ఎందుకు బ్యాన్ చేసింది, పర్మనెంట్గా ఎందుకు బ్యాన్ చేయలేదు? ఎగ్జాక్ట్లీ అండి. అయితే దీనిలో ఒక చిక్కు వచ్చేయబడింది, అంటే మన చట్టంలోనే ప్రాబ్లం ఏంటంటే ఇది ఈ పెస్టిసైడ్స్ కానివ్వండి, హర్బిసైడ్స్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్ ఇవన్నీ మన 1968 ఇన్సెక్టిసైడ్ యాక్ట్ కిందకి వస్తాయి. దీనిలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న పరిమితి ఏంటంటే ఏదైనా మందు వల్ల ఇబ్బందులు ఉన్నా, దానివల్ల ఏమన్నా ఇట్లాంటి దుష్ప్రభావాలు ఇట్లాంటివి ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఓన్లీ 60 రోజుల వరకు మాత్రమే బ్యాన్ చేసే అధికారం ఉంది. చట్టంలోనే ఉంది, కాన్స్టిట్యూషన్. మ్యాక్సిమం దీన్ని ఇంకొక 1 మంత్ వీళ్ళు పొడిగించగలుగుతారు. పర్మనెంట్ బ్యాన్ అనేది కంపల్సరీ యూనియన్ గవర్నమెంట్ తీసుకోవాల్సింది, సెంట్రల్ చేతిలో ఉంది. సో అందుకోసం అని చెప్పేసి 2 నెలలు మాత్రమే నిన్న జియో రిలీజ్ చేసారు. నిన్న పాపం మన లీడర్స్, మినిస్టర్ గారు కూడా దీని గురించి చాలా కన్సర్న్ వ్యక్తం చేశారు. ఇంత డేంజరస్ మందు మనం ఎట్టి పరిస్థితుల్లో ఉంచుకోవద్దు కదా మహేష్ మార్కెట్లో. దీన్ని 2 మంత్స్ కాదు, పర్మనెంట్ చేయడానికి మనకి ఏదన్నా ఒక సొల్యూషన్ ఉందా, ఏదన్నా ఒక పద్ధతి ఉందా అని చెప్పేసి వాళ్ళ ఆఫీసర్లతో అందరితో చాలాసేపు డిస్కస్ చేశారు. కానీ ప్రాబ్లం ఏంటంటే చట్టంలో అట్లా ఉంది. మరి పర్మనెంట్ బ్యాన్ అని చేయకపోతే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. డెఫినెట్గా మేడం, ఇది ఇప్పుడు పర్మనెంట్ బ్యాన్ చేయకపోతే మళ్ళీ 3 మంత్స్ తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా అప్పుడు రైతులే కదా ఇబ్బంది పడేది. అంటే రైతు కుటుంబాలే మేడం చనిపోయేది, మ్యాక్సిమం రైతు కుటుంబాలే. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి అవైలబిలిటీ తక్కువ, రైతు కుటుంబాలనే ఎక్కువ ఇలాంటి డెత్స్ జరుగుతూ ఉంటాయి. ఇది యాక్సిడెంటల్ కానివ్వండి, ఇంట్లో చిన్న పిల్లలు ఆడుకుంటూ దాచిపెట్టినది తాగడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ రైతు కుటుంబాలనే జరుగుతాయి. సో దీనికి ఆల్టర్నేట్ పద్ధతుల గురించి కూడా అవేర్నెస్, రైతు వారం అని చెప్పేసి ఒక వారం రోజులు ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. సో ఖచ్చితంగా ఇది ఈ 3 మంత్స్ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కంప్లీట్ బ్యాన్ అయితే ఇది మరొకసారి మనం మార్కెట్లో చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది. రైట్. అంటే పర్మనెంట్గా బ్యాన్ చేయడానికి మీ ఫ్యూచర్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా మేడం, ఇప్పుడు ఆల్రెడీ యాజ్ యు నో ఎప్పుడైతే ఇక్కడ నుంచి లాస్ట్ 1 మంత్ బ్యాకే మాకు మాట ఇచ్చారు ఖచ్చితంగా దీన్ని మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తామని. అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, యాజ్ యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. పార్లమెంట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇంచుమించు ఒక 50-60 ఎంపీలని నేను కలిసిన ఆల్రెడీ, ఇంక్లూడింగ్ సెంట్రల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా కలిసి ఇది రిప్రజెంటేషన్ ఇచ్చాం. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీస్లో కూడా వాళ్ళ సెక్రటరీ వినోద్ బిహారీ సింగ్ అని చెప్పేసి ఆయనను కూడా పర్సనల్గా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో వారు తొందరలోనే సానుకూలంగా స్పందిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. దీని ఫర్దర్ కార్యాచరణ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక 3 ఎంపీలు దీని గురించి ప్రస్తావించడం జరిగింది పార్లమెంట్లో. వారు కూడా దీనికి ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళ కొలీగ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది కంట్రీ ఇంచుమించు ఒక 150 రిప్రజెంటేషన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినాయని చెప్పి నాకు తెలిసింది. ఇది ఇప్పుడు కడియం కావ్య గారు కానివ్వండి, మనోజ్ కుమార్ సార్ కానివ్వండి, కేఆర్ సురేష్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు మిగతా ఎంపీల సిగ్నేచర్స్ కలెక్ట్ చేసి కూడా సబ్మిట్ చేసిరంట. పోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేసి ఉన్న 119 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్కి సిఫార్సు కూడా పంపించింది ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. సో దట్ ఈస్ ఎ వెరీ బిగ్ స్టెప్. అండ్ ఇప్పుడు ఇంకా ఫర్దర్గా కూడా మా సైడ్ నుంచి కూడా మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ మినిస్టర్స్ని కానీ వాళ్ళది అపాయింట్మెంట్ తీసుకొని ఇది ఆల్రెడీ తెలంగాణలో బ్యాన్ అయింది, దీని సీరియస్నెస్ అర్థం చేసుకొని ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఇది మన దేశవ్యాప్తంగా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ కలుద్దామనే ఆలోచన ఉంది. మీన్ వైలు యాక్చువల్గా ఈ జరగక ముందు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మేము మహారాష్ట్ర కూడా వెళ్ళినాం. మహారాష్ట్రలో కూడా ఎస్పెషల్లీ విదర్భ అండ్ ఖాందేశ్ అనే ప్లేసెస్లల్లో అక్కడ కొన్ని రీజన్స్ ఉన్నాయి, ఒక 3-4 రీజన్స్ ఉన్నాయి మన దగ్గర, తెలంగాణ, రాయలసీమ అంతకుముందు ఎట్లా ఉండడం. సో ఆ ప్లేసెస్లలో దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుందంట. మిరాజ్ అని ఒక మెడికల్ కాలేజ్లో నాకున్న స్నేహితులు వైద్యులతో మాట్లాడితే ఇంచుమించు నెలకు ఒక 50 మంది దీనివల్ల చనిపోతారు ఒక్క హాస్పిటల్లో అని చెప్పేసి తెలిసింది. సో మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ మహారాష్ట్ర అగ్రికల్చర్ మినిస్టర్ బార్నే గారిని కూడా కలవడం, విజువల్స్ మీరు చూడొచ్చు, తనను కలిసినాం. అక్కడ మన హెల్త్ మినిస్టర్ ప్రకాష్ రావు అబిద్కర్ సార్ని కూడా కలిసినాం. అండ్ డైరీ అండ్ హస్బెండరీ మినిస్టర్ అటల్ సావే సాబ్ని కూడా కలిసి దీని గురించి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇదేంటంటే కలెక్టివ్ ఒక 2-3 స్టేట్ల నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రల్కి పోయిందంటే అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మిగతా రాష్ట్రాలలో కూడా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తాం మేడం. అంటే ఇప్పటివరకు మీరు కలిసిన వారి దాంట్లో ఎలాంటి స్పందన అనేది ఎలా వచ్చింది ఇప్పటివరకు? మేడం ఇప్పటివరకు నేను కలిసిన దానిలో ఒక్కరు కూడా దీన్ని చెయ్యొద్దు అనే మాట ఎవ్వరి దగ్గర రాలేదండి. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఎ సైనైడ్, ఇట్ ఈస్ కిల్లింగ్ ఎవ్రీబడి. అంటే నేను ఎవరిని కలిసినా కూడా ఎంపీలను కానీ ఈవెన్ వేరే రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ ఎంపీస్ని కలిసిన, తమిళనాడు, కేరళ, బీహార్,
ఛత్తీస్గఢ్ ప్రతి ఒక్కరిని కలిసినా అండి. ఎవరిని కలిసినా కూడా అందరు అనేది ఖచ్చితంగా వాళ్ళ దృష్టిలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఇలాంటి సంఘటన జరిగిన వాళ్ళు ఉన్నారు. అవును పారాక్వేట్ అనగానే హర్బిసైడ్ అనగానే అవును దాగిన వాళ్ళు ఎవరు బతకరు, బరాబర్ ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి అందరూ 100% పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఒక్కరు కూడా దీని గురించి నెగిటివ్ బ్యాన్ చేస్తే ఎట్లా అనే క్వశ్చన్ అసలు ఎక్కడా రాలేదు. సో అందరి స్పందన బాగుంది మేడం. ఓకే, పార్క్వేడ్ గడ్డి మందు అనేది కూడా ఇప్పుడు వచ్చి అంటే ప్రమాదకరం అని తెలిసినా కూడా ఇలాంటివి ఇంకా ఎవరైనా ముందుకు వస్తే కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రభుత్వం చెబుతుంది. అది ఎంతవరకు అమలు అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంటుంది మేడం. నిన్న నేను ఉన్నప్పుడే ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరికీ ఇది ఇమ్మీడియట్గా బ్యాన్ చేస్తున్నాం ఫ్రమ్ దిస్ డే. అది దాని గురించి రైడ్స్ చేయండి, ఎవరైనా స్టోర్ చేసుకున్నా మొత్తం ఇది చేయండి, ఎవరైనా ఇది చేసినా కూడా పనిష్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి ఇది చేసిరు. మోర్ ఓవర్ ఐ ఫీల్ ఇన్ ఏ బిగ్గర్ పిక్చర్ దీని గురించి అవేర్నెస్ అనేది మాత్రం చాలా పెద్ద మొత్తంలో వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్, పబ్లిక్ కూడా అర్థమైపోయింది దీని గురించి. కన్సర్న్ ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది నాకు రోజు మెసేజ్ పెడుతురు, మేమందరం ఈ ఉద్యమంలో మేము పాల్గొంటాం, మా ఫ్రెండ్ చనిపోయిండు, మా అన్న చనిపోయిండు, మా చెల్లి చనిపోయింది, మా తండ్రి చనిపోయిండు అని చెప్పేసి. డెఫినెట్గా ఇంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఇది ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఆఫీసర్ల కంటే ముందు ప్రజలే రెస్పాండ్ అయ్యేలా ఉన్నారు. సో ఇది ఒక మంచి జరిగిందని అనుకోవాలి. ఇప్పటివరకు అంటే పారాక్వేడ్ గడ్డి మంద ఎంతమంది మరణాలు చెందాయి అంటారు? మేడం అఫీషియల్ డేటా లేదు. మేము లాస్ట్ టైం కూడా మీ స్టూడియోలో చెప్పినాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద హెల్త్ డిపార్ట్మెంట్ను కోరడం జరిగింది. అది రిసీవ్డ్ అని చెప్పి మాకు అక్నాలెడ్జ్మెంట్ పంపించారు కానీ ఇప్పటివరకు అయితే డేటా రాలేదు. పోతే మాకున్న అంచనా ప్రకారం, ఎందుకంటే మాతో పాటు చదువుకున్న వైద్యులు వేరే వేరే జిల్లాలలో అంతటి ఉంటారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడినప్పుడు ఏంటంటే ఎవ్రీ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి కదా మేడం, 10 జిల్లాలు, ఎవ్రీ డిస్టిక్లో తక్కువలో తక్కువ అట్లీస్ట్ నెలకి ఒక 50 నుంచి 100 డెత్స్ అవుతున్నాయి. అంటే రాష్ట్రం మొత్తం మీద తక్కువలో తక్కువ, నేను చెప్పేది లోయెస్ట్ పాసిబుల్ నెంబర్స్ 500 పై మాటే ప్రతి నెల. అంటే ప్రతి నెల అంటే సంవత్సరానికి 6,000 పైన ఓన్లీ తెలంగాణలో. ఇమాజిన్ ఇన్ ఇండియా. సరే ఇంత నెంబర్స్ ఉండకపోవచ్చు, అక్కడ ఇంకొంచెం దీనిలో సగం వేసుకున్నా కూడా ఇన్ని వేలలోకి వెళ్తుంది మేడం. ఇది సొంత దారుణంగా ఉంది, చాలా దారుణమనే చెప్పుకోవచ్చు. సో మీరు ఈ పోరాటంలో మీరు ముందుకు వెళ్తున్నారు కదా, అంటే ఇప్పటివరకు కూడా మీరు వచ్చిన ఈ పోరాటంలో మీకు సపోర్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. అన్ని పార్టీల నుంచి మంచి మంచి గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు మేడం. పబ్లిక్ అంటే ఎందుకంటే ఇది ఒక ఇండివిజువల్ వర్క్ కాదు, ఏదో పైరవి కాదు, వారికి వచ్చేది ఏం లేదు, చేసేవారికి వచ్చేది ఏం లేదు, ప్యూర్లీ పబ్లిక్ మీద కన్సర్న్ తప్ప దీనిలో ఎలాంటి ఎవరికి స్వార్థం అనేది లేదు. చాలామంది నాయకులు ఉన్నారు మేడం. నేను అనుకున్నా ఫస్ట్ ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమవుతారో అని. నిజంగా పబ్లిక్ ఇష్యూ అనేసరికి ఈ పార్టీ ఆ పార్టీ అని లేదండి, అన్ని పార్టీల నుంచి చాలామంది నాయకులు దీని గురించి స్వరం ఎత్తారు. సో ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ ఉంది. రైతులకి అంటే పబ్లిక్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు నుంచి ఇన్ఫ్యాక్ట్ నిన్నటి నుంచి తెలంగాణలో పారాక్వేట్ అనే గడ్డి మందు కంప్లీట్గా నిషేధించబడింది. సో ఎవరు కూడా దయచేసి దీన్ని పెట్టుకోవద్దు. ఇంతకుముందు ఏమన్నా మిగిలిపోయినవి ఉన్నా కూడా, ఈ ఒక్కటనే కాదు, ఎనీ డేంజరస్ కెమికల్స్ ఇంట్లో ఆర్ పొలాల దగ్గర ఆర్ లేదంటే కొట్టాలల్లో అగ్రికల్చర్ పనిముట్లు స్టోర్ రూమ్లలో ఎక్కడ కూడా ఎవ్వరు దయచేసి మిగిలిపోయిన ఎవరు దాచిపెట్టుకోవద్దు. చాలా డేంజరు. అది ఎవరైతే దాచిపెట్టుకుంటారో వారింట్లోనే ప్రాణాపాయం జరిగే అవకాశాలు ఉంటుంది. సో ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేట్ పద్ధతులు ఉన్నాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది కొద్దిగా అలవాటు అయ్యే వరకు, బట్ ఓవరాల్గా లార్జర్ పిక్చర్లో చూస్తే మాత్రం సొసైటీకి చాలా మంచి జరిగే పరిణామం. అంటే మీరు చెప్పిన దాంట్లో కూడా చాలా మంది రైతులు స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. అంటే ఇది మిగిలిపోయింది కదా, సో ఏదైనా పనికి వస్తుంది కదా, ఇంకా మళ్ళీ ఎందుకు స్టోర్ చేయడం అని చెప్పేసి అనుకొని అలాగే ఉంచిపెట్టి దాన్ని వాడుతూ ఉంటారన్నమాట. తెలియకుండా ఇలాంటి మరణాలు అనేది సంభవిస్తున్నాయి కదా. కొన్ని వందల కుటుంబాలు, చాలా కుటుంబాల వరకు కూడా బాధాకరమైన విషయం అని చెప్పుకోవచ్చు. అంటే వాళ్ళ కుటుంబాలకి సంబంధించి ఇప్పుడు ఇలాంటి జరిగిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటి గురించి మీరేమంటారు? అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా మాకు చలించిపోయి పోరాటం స్టార్ట్ చేసింది కూడా అదే. సూసైడ్స్ అందరు ఏమంటారంటే మందు దాగి చనిపోయిందంటే సూసైడ్ చేసుకున్నారని ఫస్ట్ మన మైండ్లోకి వస్తుంది. ఇట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన. ఒక 5 సంవత్సరాల పాప అండి, ఇంట్లో డబ్బా ఉంటే పిల్లలకు ఉన్న అలవాటు ఏంది, ఏ వస్తువునైనా తీస్తారు, పీకుతారు, పడేస్తారు, ఏదో ఆడుకుంటారు వాళ్ళు. అట్లా పాపం ఆ డబ్బా తీసి నోట్లో పెట్టుకుంది. 5 సంవత్సరాల పాప చనిపోయింది. సూసైడ్, అది యాక్సిడెంటల్ డెత్. ఏం తెలుసండి ఆ పాపకి. మొన్న చెన్నూరు మన మంచిర్యాల జిల్లాలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకునే 13 సంవత్సరాల అమ్మాయి హాస్టల్లో వామిటింగ్స్ వచ్చినాయని చెప్పేసి గవర్నమెంట్ హాస్టల్ తీసుకెళ్ళారు.
తీసుకెళ్ళిన తర్వాత అక్కడ బాగా సివియర్గా ఉంది, కిడ్నీల మీద ఎఫెక్ట్ పడ్డది అని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మంచిర్యాల తీసుకెళ్తే వాళ్ళు టెస్ట్ చేస్తే ఈ పారాక్వేట్ మందు అయిందని తెలిసింది. అప్పుడు అడిగితే అవును, హాస్టల్లో ఒక అమ్మాయికి ఎట్లా రావాలి మేడం మందు? ఒక ఆయన మందు కొట్టొచ్చి కాలుకు పుండుంది, జాగ్రత్తలు తీసుకోరు మనోళ్ళు, ఎవరు చెప్పినా కూడా వినరు. ఆ బూట్లు వేసుకోవడం, మాస్కులు పెట్టుకోవడం, గ్లౌజులు వేసుకోవడం ఇవన్నీ పాటించారు. ఆల్మోస్ట్ ఆ తెలియకపోవడం. పుండులోకి వెళ్ళి డైరెక్ట్ బ్లడ్ సర్క్యులేషన్లో కలిసి లెస్ దాన్ 24 అవర్స్లో చనిపోయింది మేడం. మీకు పోయిన సంవత్సరం కేరళలో ఇది ఐ థింక్ ఆల్ ఓవర్ ద న్యూస్ ఉంది, నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. గ్రీష్మ అనే అమ్మాయికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష ఎందుకు పడింది అంటే శరణ్ రాజు అనే అబ్బాయితోటి ఏదో సమ్ పెళ్లి ఇష్యూ ఏదో ఉండే, ఆ అబ్బాయి ఈమె పెళ్లి వేరే పెళ్లి చేసుకోవడానికి ఏమైనా అడ్డొస్తాడేమో అన్న ఉద్దేశంతో చంపేద్దామని చెప్పేసి హర్బల్ టీ తాగుతాం కదా మేడం ఇంట్లో. హర్బల్ టీలో ఇంతే తక్కువ క్వాంటిటీ, ఎందుకంటే సైనైడ్ కదా, పెద్ద లీటర్లు తాగాల్సిన అవసరం లేదు ప్రాణాలు పోవడానికి. ఏదో కొద్ది కలిపేసి ఇచ్చేసింది. సాయంత్రం వామిటింగ్స్ అని చెప్పేసి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. తెల్లారికి బాగా వీక్నెస్ వచ్చేసింది, ఆ తెల్లారి కిడ్నీలు ఫెయిల్, ఆ తెల్లారి లంగ్స్ ఫెయిల్, చనిపోయాడు. అరే ఇంత తక్కువ ఏజ్లో వామిటింగ్తో స్టార్ట్ అయ్యి 3 రోజులలో చనిపోయేంత సీరియస్ జబ్బు ఏముంటుందని చెప్పేసి ఏదో సస్పిషియస్ డెత్ కింద వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తే పారాక్వేట్ తోటి చనిపోయాడని వచ్చింది. అప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తే ఈ అమ్మాయి టీలో కల్పించిందని తెలిసింది. ఉరిశిక్ష పడ్డది అమ్మాయికి. ఇట్లాంటి క్రైమ్ టీలో కల్పించింది. అంటే ఎంత డేంజర్ మంది ఉండడం, చాలా డేంజర్ ఇది, క్షణాల్లోనే చాలా డేంజర్. లీటర్లు అవసరం లేదు, స్మెల్ లేదు, ఏం లేదు. ఎంత డేంజర్ మేడం ఇది ఉండడం. సో అందుకోసమనే అందరినీ కోరుకునేది, ఎందుకంటే ఇది ఒక్కళ్ళు చేస్తానో ఒక్క రాష్ట్రం నుంచి చేస్తానో కంప్లీట్గా అయ్యేది కాదు. ప్రతి ఒక్కళ్ళు దీని గురించి వాయిస్ రేజ్ చేస్తేనే సెంట్రల్ గవర్నమెంట్కు దీని సీరియస్నెస్ అర్థమవుతుంది. పర్మనెంట్గా ఈ మహమ్మారి పారాక్వేట్ని మన దేశం నుంచి తొలగించేటట్టు ఇదైతే. ఎందుకు చెప్తున్నా అంటే ఇది పాసిబుల్. గత 15 సంవత్సరాల క్రితం నేను కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఎండోసల్ఫాన్ అని ఒక మందు ఉండే. ఎండోసల్ఫాన్ తాగితే బాగా డేంజర్, చాలామంది చనిపోతారు అని చెప్పేసి దాన్ని పర్మనెంట్గా బ్యాన్ చేశారు మన దేశంలో. దానికంటే దీనిలో చనిపోయే అవకాశాలు ఎక్కువ పారాక్వేట్లో, దానికంటే ఇది ఇంకెక్కువ. దానిలో ఒక 50% డెత్ రేట్ ఉండండి, ఇది 98% ఉంది. 99% నా ఒక్కళ్ళిద్దరు కూడా నార్మల్ లైఫ్లో ఉండరు. బెడ్ రిడను, కిడ్నీ డయాలసిస్లు, రెగ్యులర్గా ఆక్సిజన్ పెట్టుకొని ఇంట్లో ఇట్లాంటివి ఉంటాయి. అంతకంటే చాలా డేంజర్ ఇది. సో మనం అదే బ్యాన్ చేసుకున్నప్పుడు ఇది బ్యాన్ చేసుకోవడానికి ఏమి, దీనివల్ల ఏం రైతులకు దిగుబడి పెరిగేది కాదు, రైతులకు వచ్చే తెగలు నివారించేది కాదు. ఇది పురుగుల మందు కాదు, ఇది హర్బిసైడ్, గడ్డి మందు. అట్లా ఫైనల్గా మీరు ఇన్నేళ్ల పోరాటంలో న్యాయం జరిగింది, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా అంటే చాలా సంతోషం. అంటే వాస్తవంగా నాతో చాలామంది అన్నారు దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, కొంతమంది లీడర్లు, ఇట్లాంటి పనులు అవ్వవు మహేష్, నువ్వు ఇంత తనలాడుతున్నావు, కానీ ఈ ప్రజా సమస్యలు ఇది అర్థం కావు, ఇది అర్థం చేయడానికే చాలా టైం పడుతుంది, ఇవి అంత ఈజీగా అయ్యే పనులు కాదన్నారు. బట్ లక్కీలీ చాలా తక్కువ టైంలో ఒక రాష్ట్రం కదిలింది అంటే చాలా పెద్ద స్టెప్ అని నేను అనుకుంటున్నా. సో తొందరలో అందరు ఏమంటారు అంటే రాష్ట్రం నుంచి వచ్చింది అంటే మ్యాక్సిమం ఒక 10% 20% సక్సెస్ అయినట్టు. ఇది కాదండి, నేను మాత్రం ఒక 75% సక్సెస్ అయింది అనుకుంటాను. ఎందుకంటే నేను ఒక ఆశావాదిని. మనం ఏదన్నా ఈ చిచ్చుబుడ్డి అంటిపెట్టేటప్పుడు అంటిపెట్టేసరికి టైం ఎక్కువ పడుతుంది, ఒక్కసారి ఆ స్పార్క్ వచ్చిందంటే సమ్మని లేచిపోతుంది రాకెట్. సో ఆల్రెడీ స్పార్క్ తగిలిందని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ నుంచి స్టెప్స్ ఇంకా ఫాస్ట్ అవుతాయని చెప్పేసి ఆశతో ఉన్నా. రైట్, ఫైనల్గా మీరు మా ఛానల్ తరపు నుంచి రైతులకి కావచ్చు, అలాగే ప్రజలకి కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారు ఏంటి అనేది ఫైనల్గా? ముఖ్యంగా ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే మేడం, తెలంగాణ గవర్నమెంటు వాళ్ళ చేతిలో చట్టం ప్రకారం ఉన్న దాంట్లో ది మ్యాక్సిమం ఏం చేయగలుగుతారో వాళ్ళు చేసిరు. సో ఇప్పుడు సెంట్రల్ దృష్టికి తీసుకెళ్ళి మన లోకల్ ఎంపీలు అందరూ 17 మంది ఎంపీలు ఉన్నారు మనకు, వీళ్ళందరూ కూడా ఫైట్ చేసి ఇంకా మిగతా వాళ్ళ హెల్ప్ తీసుకుంటే ఖచ్చితంగా అవుతుంది. రైతులను కోరేది ఒకటే, దీనికి ఆల్టర్నేట్ పద్ధతులు చాలా ఉన్నాయి. ఎలాంటి డేంజర్ మందులు ఇదనే కాదు, పురుగుల మందులైనా ఏదైనా సరే ఇళ్లలో పెట్టుకోవద్దు, మన ప్రాణాలకే హాని జరుగుతుంది. పెట్రోల్ మిషన్స్, బ్రష్ కట్టర్స్ అని వచ్చినాయి, సబ్సిడీలలో ఇస్తారు. నిన్న సబ్సిడీ గురించి కూడా డిస్కషన్ అయింది, యాక్చువల్గా ఇప్పుడు లేదంట, బట్ అది కూడా సబ్సిడీలో ఇస్తామని చెప్పేసి చేసారు. మేము కూడా స్వచ్ఛందంగా చాలా గ్రామాలకి ముందుకు వస్తే ప్లాన్ ఇస్తామని చెప్పేసి మా సైడ్ నుంచి కూడా మేము రెడీగా ఉన్నాం. సో ఆల్టర్నేట్ పద్ధతులు డెఫినెట్గా, ఎందుకంటే కూలీల కొరత బాగుంది మేడం, ఒకప్పట్లాగా మనుషులు పోయి అన్ని పనులు చేసుకున్నట్టు అట్లా లేదు ఇప్పుడు పరిస్థితి. సో డెఫినెట్గా దీనికి ప్రత్యామ్నాయంగా బ్రష్ కట్టర్ అనేది బెస్ట్ మెథడ్. దీనికంటే తక్కువ ఖర్చులో, దీనికంటే ఎఫెక్టివ్గా ఇమ్మీడియట్గా వర్క్ అయిపోతుంది పెట్రోల్ మెషిన్స్.
సో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ పోరాటంలో మీరు అంటే జీవో నెంబర్ 25 రిలీజ్ చేసింది కేవలం 60 రోజులు మాత్రమే, ఎందుకని కూడా చేసిన ఈ పోరాటంలో మీరు గెలిచినందుకు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు. సో థ్యాంక్ యూ అందరికీ కూడా, రైతులకి ఇలాంటి ప్రభుత్వం తరపున కూడా అంటే మంచి విషయాలు అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు. మీకు కూడా స్వతంత్ర టీవీకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేడం, ఎందుకంటే ఈ టాపిక్ని స్పెషల్గా తీసుకొని ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిరు, దీనివల్ల చాలా అవేర్నెస్ ఊరిందని అనుకుంటున్నా. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్లాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి జనాలకి ఉపయోగపడే చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్తే అండి. సో చూసారు కదండి, ఇలాంటి ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే ఫైనల్గా ఏంటంటే రైతులైనా ప్రజలైనా ఎవరైనా కూడా చిన్నపిల్లలకి ఇంట్లో కుటుంబాలలో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఎవరైనా కూడా మందు డబ్బాలు అనేవి ఇంట్లో పెట్టుకోకండి. సో జాగ్రత్తగా ఉండండి, చిన్నపిల్లలు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సో ఇది ఇవాల్టి స్పెషల్ గెస్ట్తో మనకున్న టాపిక్ అండి. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.